పుట్నాలు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, కొబ్బరి, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, పుట్నాలు, పల్లీలు, తాలింపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం నూనె అండి, కొద్దిగా ఉప్పు. ముందుగా పల్లీలు వేగించాలి. కొంచెం ఎండుమిర్చి అండి, వేగిన పల్లీల్లో కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేగించాలి. అసలు నూనె ఏమి వేయకుండా అండి. కొన్ని పుట్నాలు కూడా వేగించాలి. ఈ తాలింపులో కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ నూనె వేసే అవసరం లేదు. ఎందుకంటే నూనె ఉన్న చట్నీ ఎలా టేస్ట్ ఉంటుందో నూనె లేనిది కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. కొంచెం హెల్త్కి మంచిదండి ఇలా నూనె లేకుండా చేసుకుంటే. ప్రతి దాంట్లో మనం నూనె వేస్తాం కదా, కొన్ని వాటిలో కొంచెం నూనె తగ్గించుకుంటే కొంచెం హెల్త్ అంత ఎక్కువగా డ్యామేజ్ కాదండి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. కొంచెం చల్లగా అవనివ్వాలి. ఈ కొబ్బరి అంతా మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, మిక్సీ చేయాలి. ఇవన్నీ కొబ్బరిలో వేసేయాలండి. ఈ చింతపండు, ఈ ఎండుమిర్చి అవన్నీ వేసేయాలి. కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. రెడీ అయిందంటే దీన్ని తాలింపు వేయాలి. ముందుగా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం కరివేపాకు, శనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ కొంచెం దోరగా వేగించాలి. తాలింపు రెడీ అయిందండి. చట్నీలో వేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్ని టిఫిన్లకి బాగుంటుందండి. చాలా హెల్తీ చట్నీ అండి.